బలియాయెను యేసు ప్రభు కనులార వీక్షించవా మనసార యోచించవా కనులార వీక్షించవా మనసార యోచించవా నిలువెల్ల శ్రమనుంది విలపించెను తప్పించి కనుమూచెను నిలువెల్ల శ్రమనుంది విలపించెను తప్పించి కనుమూచెను కల్వరిలో నీ కోసమే బలియాయెను యేసు ప్రభు పాపము లేదుగా ప్రభు నోట కపటము లేదుగా ప్రభునందు పాపము లేదుగా ప్రభు నోట కపటము లేదుగా పాపము ఎరుగడుగా పావన చరితుడుగా పాపము ఎరుగడుగా పావన చరితుడుగా నీ పాపములకై అరుదించెలలో భరించని శిక్షను నీ పాపములకై అరుదించెలలో భరించని శిక్షను కల్వరిలో నీ కోసమే బలియాయెను యేసు ప్రభు కల్వరిలో నీ కోసమే బలియాయెను యేసు ప్రభు మకుటము దిగగొట్టిరి కొరడాలతో దేహము చీల్చిరి మకుటము దిగగొట్టిరి కొరడాలతో దేహము చీల్చిరి మోపిరి పారమును ఊసిరి నీచముగా
ప్రవహించి రక్తము ప్రవహించెను నీ పాపము కడుగుటకే కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు మరణించెను యేసు ప్రభు కంపించెను ధరదివి సూర్యుడు మరణించెను యేసు ప్రభు కంపించెను ధరదివి సూర్యుడు సాతానుని ఓడించెను సమాధిని జయించెను సాతానుని ఓడించెను సమాధిని జయించెను పరలోకమునకేగెను యేసు ప్రభు సిద్ధపరచ నిత్య జీవము పరలోకమునకేగెను యేసు ప్రభు సిద్ధపరచ నిత్య జీవము కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు దాటిపోయేదవా నరకాగ్ని గుండము చేరెదవా నమ్మక దాటిపోయేదవా నరకాగ్ని గుండము చేరెదవా ఎలాగున సహింతుము ఎంతెంతగానో ప్రలపింతుము ఎలాగున సహింతుము ఎంతెంతగానో ప్రలపింతుము ఇప్పుడైనా నమ్ముము ప్రభు యేసుని పరలోకం నిన్ను చేర్చును ఇప్పుడైనా నమ్ముము ప్రభు యేసుని పరలోకం నిన్ను చేర్చును కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు కల్వరిలో నీ కోసమే
బలియాయను యేసు ప్రభు కనులార వీక్షించవా మనసార యోచించవా నిలువెల్ల శ్రమనుంది తిలపించెను తప్పించి కనుమూసెను నిలువెల్ల శ్రమనుంది విలపించెను తప్పించి కనుమూసెను కల్వరిలో నీకోసమే బలియాయను యేసు ప్రభు కల్వరిలో నీకోసమే బలియాయను యేసు ప్రభు. దేవునికి స్తోత్రములు. చేరువచ్చిన మీకందరకు మరొకసారి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన ప్రియాదేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో మనమందరము చేరి ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ సంబంధమైన గీతాలు, దేవుని వాక్యము ఉంటుంది. విలాసాలు, అల్లర్లతో కూడిన ఆటపాటలు ఇక్కడ ఉండవు. కానీ కొందరు వాటిని అనుసరించి నడుచుకునేవారుగా ఉంటారు కాబట్టి వారు దేవుని యొక్క మందిరములో నిలవలేరు. మందిరానికి కొంత వస్తారు కానీ మరి వెళ్ళిపోయేదానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు అయిపోద్దా ఆరాధనలు చేసి వెళ్ళిపోవటం, అనేక రీతులుగా వారు కలిగి ఉంటారు. కానీ దేవుని వాక్యము అటువారికి చెందదండి. దేవుని వాక్యం ఎవరికి చెందద్దంటే ఆత్మ సంబంధంగా ఉండి విశ్వాసముతో ప్రభు సన్నిధిలో దీన మనుషులుగా ఉన్నవారికి దేవుని వాక్యం వినగలిగేదానికి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యము వారిని సరిచేస్తుంది, బలపరుస్తుంది, ఇంకా వారిని ఉజ్జీంపజేస్తుంది. అటువారు దేవుని యొక్క సన్నిధిలో వారి జీవితాలను బాగు చేసుకుంటారు, దిద్దుకుంటారు, దేవుని యొక్క నామమును మహిమపరిచేవారుగా ఉంటారు. కాబట్టి ప్రభునందు ప్రేమిన వాళ్ళారా, ఒకప్పుడు అలాగా విలాస జీవితంలో నుంచి, అల్లలతో కొన్ని ఆటపాటల జీవితాల్లో నుంచి మనము వాటిని విడిచిపెట్టి ప్రభు యొక్క సన్నిధానంలోనికి, ప్రభు వద్దకు మనం చేరువచ్చాం. వాటికి మనము తావీయకూడదు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామ సంకీర్తన చేస్తూ ప్రార్థన లేక దేవుని వాక్యమును విని ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు ఆయన సహాయం చేయగలిగిన వాడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ వాళ్ళారా, సరే, దేవుని సన్నిధిలో ఉన్న మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విందాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 30 నుంచి 31 వరకు చదువుకున్నాం. అపోస్తుల కార్యములు
బైబిల్ గ్రంథం ఉన్న వారందరిగా తీయండి, తీసి చూడండి. చదువు వచ్చినా రాకపోయినా చివరి 28వ అధ్యాయము 30-31 వచనం చదువుకున్నాం. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన వద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును కూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును కూర్చిన సంగతులను బోధించుతూ ఉండెను. తల వంచుకుంటే ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వంచుకోండి. కృపా కనికరం గల దేవా, మహిమ గల తండ్రి, ఘనమైన ప్రభువా, నీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇంతవరకు నీ పాద సన్నిధిలో చేరి నాయన మా శిరస్సు వంచి నమస్కరించి మిమ్మల్ని ఆరాధించి మీ నామాన్ని కనపరిచే భాగ్యముని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం. మరి ఆరాధనలో కొంతమంది వెళ్ళిపోయారు. ఉన్నవారి విషయాల్లో తండ్రి మీరు మాట్లాడండి, మీ మాటలు వారికి అందించండి. ఈ లేఖనాల ద్వారా కావలసిన సందేశాన్ని మా కుటుంబాలకైతే ఏమి, మా జీవితాలకైతే ఏమి, మీ నామమును గణపరిచే వారముగా, మిమ్మల్ని హెచ్చించే వారంగా మమ్మల్ని సిద్ధపరచుటకు సహాయం చేయండి. చదవబడిన లేఖనాలని దీవించి ఆస్వాదించి మా వెనుకలోనికి తీసుకొని వచ్చి మాతో మాట్లాడి మాకు అవసరమైన సంగతులు మీరే మాకు పంచిపెట్టమని మహిమ ఘనత ప్రభావంలో నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నా పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన ప్రియమైన బిడ్డలారా, మరి నేను మరొక సందేశాన్ని సిద్ధపరచుకో ఉన్నాను. మరి దేవుని యొక్క తలంపులో దేవుని ఆత్మ మరొక సందేశాన్ని అందించడానికి నన్ను ప్రేరేపణ కలిగించింది. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 30-31 వచనం. సౌలు భక్తుడు అనగా పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన అనేక గ్రామాలు, పట్టణాలు, అనేక ప్రదేశాలు ఆయన సువార్త ప్రకటిస్తూ సంఘాలను ఏర్పరిచి ఆడ సంఘ పెద్దలను, సేవకులను ఏర్పాటు చేసి ఆయన ప్రయాణమై సాగిపోతూ యేసుక్రీస్తు ప్రభువునికి వచ్చిన విషయాలను అనేకులకు ప్రకటించేవాడు ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖనాలు ఏంటంటే, పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి, పౌలు ఒక గ్రామంలో ఆయన 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉన్నాడు. తన వద్దకు వచ్చే వారందరికీ ఏం చేశాడు? సన్మానించేవాడు, అంటే ప్రేమించేవాడు, ఆతిథ్యం ఇచ్చేవాడు. తన వద్దకు వచ్చే వారందరికండి, ఎవరైనా నమ్మిన వారు కావచ్చు, నమ్మని వారు కావచ్చు, తన వద్దకు వచ్చే వారందరినీ ఆయన సన్మానించేవాడు, అంటే ప్రేమ చూపేవాడు, షేర్ చేసేవాడు, తనకు కలిగినదే ఆతిథ్యం ఇచ్చేవాడు. తర్వాత పూర్ణ ధైర్యంతో దేవుని యొక్క రాజ్యంను కూర్చి ప్రకటించుతూ ప్రభువైన యేసుక్రీస్తును కూర్చిన సంగతులను బోధించుతూ ఉండెను. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో ఉన్నా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము, పునరుద్ధానములు జ్ఞాపకం చేసుకునేవాడు, ప్రకటించేవాడు. లేక దేవుని యొక్క రాజ్యమును, ఆయన యొక్క రాకడ కొరకు, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రభావమును, ఆ ప్రభు ఏమేమన్నాడో ఆ విషయాలను తన వద్దకు వచ్చే వారందరినీ ప్రకటించేవాడుగా ఉన్నాడు, బోధించేవాడుగా ఉన్నాడు. ప్రేమ వాళ్ళారా, మనం ఈ విషయాలు ఆలోచన చేస్తే అద్దె ఇంట అన్నాడండి. ఈ లోకంలో ప్రేమ వాళ్ళారా, మనందరికీ ఈ లోకం ఒక అద్దె ఇల్లు లాంటిదండి. మనది
ఈ దేశం కాదు, మనది ఈ దేశం కాదా అండి? మనది ఏ దేశం? అమెరికా దేశమా చెప్పండి? ఆస్ట్రేలియా దేశమా? ఐరోపా దేశమా? లేక ఉత్తర అమెరికా? ఇంకా అనేక దేశాలు ఉన్నాయి, పాకిస్తాను, ఇలాగ అనేక దేశాలు ఉన్నాయి. ఎవరు గాడ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన బిడ్డలందరికీ కలిగిన నివసించే ఈ లోకము ఇది మనది కాదు, ఇది మన దేశం కాదండి. భక్తుడు ఒక మాట తెలియజేశాడు, మన పౌరస్థితి పరలోకంలో ఉంది అని రాయబడి ఉంది. మన పౌరస్థితి అమెరికాలో ఉన్న వారికి ఒక్కొక్క పౌరస్థితి ఇస్తారు, అమెరికాలో కలిగిన స్థానాన్ని, అది గుర్తింపు అన్నమాట. మరి ఈ దేశం ఇంకొక దేశం పోయినప్పుడు అక్కడ నువ్వు నివసించాలంటే నీకు పౌరస్థితి కావాలా, ఆ ఉండే స్థానము, దాన్ని నువ్వు సంపాదించుకోవాలి అక్కడ, లేకపోతే అక్కడ ఉండేడు. మరి నువ్వు ఉండే స్థలానికి పంపించేస్తారు. కాబట్టి ఈ లోకంలో మనకు పౌరస్థితి ఇక్కడ లేదు, మనకి పరలోకంలో ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అది ఇక్కడ మనము ఒక అద్దె ఇంట నివసిస్తున్న వారంగా మనం ఉన్నాం. ప్రేమన వారలారా, ఇది లోకమన్న ఒక అద్దె ఇల్లు. ఈ అద్దె ఇంటిని విడిచిపెట్టి ఒక దినం మనము వెళ్ళాలా కదా? ఇప్పుడు మనకు తెలుసుగా, ఉద్యోగరీతిగా ఏదో ఒక గ్రామానికి పోయామనుకోనండి, అక్కడ ఒక 4-5 సంవత్సరాలు అక్కడ ఉండాలా. తర్వాత మరలా మరి అక్కడి నుంచి ఇంకొక ప్రదేశంగా మారుస్తారు. మరి ఆ ఇంటి నుంచి వెళ్ళి ఇంకొక ప్రాంతంలోకి ఉండాలా. అవన్నీ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ జరిగినప్పుడు ఎక్కడికి వస్తారు? తన గృహానికి, తన ఊరికి వచ్చి తన ఇంట్లో ఉంటారు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత. అవునా కాదా? ఆ లోపల ప్రభుత్వం వారు ఎక్కడ వారికి ఉద్యోగరీతిగా పనిచేస్తారో ఆడికి పోతూ అక్కడ నివాసం చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఒక అద్దెంటివి. కొంతకాలం అక్కడ ఉండేది, తర్వాత మళ్ళీ దాన్ని విడిచిపెట్టి మన సొంత గ్రామానికి, సొంత ఊరికి రావాలా. అలాగే విశ్వాసమైన నీకు, నాకు, మనందరికీ ఈ లోకం అనేది ఒక అద్దె ఇల్లు లాంటిది. ఈ లోకాన్ని విడిచినప్పుడు ఈ ప్రాంతాన్ని, ఈ స్థలాన్ని విడిచిపెట్టి దేవుడు మనకి ఏర్పరిచిన సాక్ష్యం పరలోక సంబంధమైనది. ఆ పరలోక సంబంధమైన ఆ దేశానికి, ఆ ప్రదేశానికి మనం పోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అనేక సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతాల్లో ఆయన కొన్ని దినాలు అక్కడక్కడ ఉంటూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఒక 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన వద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యంను కూర్చో ప్రకటించుతూ ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చిన సంగతులను బోధించుతూ ఉన్నవాడు. ఆయన సువార్త దండయాత్ర చేసినప్పుడు సువార్త ప్రకటించేవాడు. తన ఇంట ఉన్నప్పుడు కూడా తన వద్దకు వచ్చి వారిని ప్రేమతో సన్మానించి వారికి ఆతిథ్యం ఇచ్చి ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు కూర్చిన సంగతులను, దేవుని రాజ్యం యొక్క సందేశాన్ని భక్తుడైన పౌలు తెలియజేసేవాడుగా ఉన్నాడు. ప్రేమన వాళ్ళ కాబట్టి ఈ లోకంలో మనము నమ్మిన మన జీవితాల ద్వారా మనం ఏం చేయాలి? మన వద్దకు వచ్చే వారిని సన్మానించాలి. వారు నమ్మిన వారు కావచ్చు, నమ్మని వారు కావచ్చు. వాళ్ళు ప్రేమతో చేర్చుకొని నీకున్నదే గిన్నెడు సన్నీలైనవు, లేకపోతే ఆహారమునదా ఆహారం పెట్టు, ప్రేమతో పలకరించు. నమ్మని వారైతే దేవుని యొక్క సువార్త
సిలువను కూర్చిన వార్త వాళ్ళకి తెలిసి నమ్మి రక్షింపబడిన వారికి అయితే దేవుని యొక్క రాజ్యంను కూర్చి ఆయన యొక్క ఉన్నతమైన లక్షణాలు, ఆయన యొక్క మహిమ ప్రభావములను నూతనంగా నమ్మి సందుకు వస్తున్న వారి విషయంలో వారికి దేవుని యొక్క వాక్యమును ఆత్మ సంబంధమైన వాటిని వివరించు, వారికి బోధించు. అవును ప్రేమను వాళ్ళ. కాబట్టి ఆయన నమ్మిన మరి ఆయన వద్దకు వచ్చి వారిని సన్మానించేవాడు, అంతేకాదు బోధించేవాడు, ప్రకటించేవాడుగా ఉన్నాడు. అయితే ఎవరిని సన్మానించాలి, ఎవరిని ప్రేమతో చేరతీయాలి? అందరినీ అన్నాడు. అయితే ముఖ్యంగా దైవ సేవకులుగా దేవుడు ఏర్పరచుకున్న వారి విషయంలో ఎక్కువ ఘనముగా వారిని వెచ్చించాలి అన్నాడండి. కొద్ది నిమిషాలు అక్కడక్కడ మాట మనం చదువుకొని సాగిపోదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదవండి. పరలోకమందున్న మనకున్నదని ఎరుగుదము. ప్రేమన వారులారా ఆలోచించేయండి. భూమి మీద మనకు ఈ గుడారము, ఈ నివాసమైన శిథిలమై పోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడి ఉన్న నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాము. అవునండి, ఈ భూమి మీద మన గుడారము అనే నివాసం శిథిలమైపోద్దండి. ఎంత సిమెంట్ వేసి, ఎంత కమ్మి మంచి మంచి మెటీరియల్ వేసి కట్టినా అవి కొన్ని సంవత్సరాలకి తర్వాత శిథిలమైపోతాయి. అవునా కాదా? ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కట్టిన బంగ్లాలు ఇప్పుడు నిలిచి ఉన్నాయి. అంటే అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో ఏమేమి ఉన్నాయి, ఆ సిమెంట్ ఊడిపోయి శిథిలమైన పరిస్థితుల్లోకి వస్తున్నాయి. ఆనాడు బ్రిటిష్ వారు కట్టిన ఆ గోడ మిద్దెలు ఈనాటికి నిలిచి ఉన్నాయి. ఇప్పుడు కట్టిన వారి ఉన్నాయే గృహాలు కానీ ఇల్లు కానీ అవి కొన్ని దినాలకి శిథిలమైపోతున్నాయండి. అవి ఎక్కువ సమయం ఉండటం వల్ల ఆనాడు కట్టిన ఆ పునాదులే ఒక దినానికి శిథిలమైపోతున్నాయి. అవి ఉండటం వల్ల అవి స్థిరమైనవి కావు. ఒక దినం ఒక 50, 60, 70 సంవత్సరాలు 100 సంవత్సరాలకు పైగా తర్వాత శిథిలమైపోతాయి. అవి నిలవండి. అలాగే నీవు నేను మనంగాడ ఒక దినము ఈ దేహం అని గుడారం, దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నది, ప్రాణం మనలో ఉన్నది. ప్రాణము పోయిన తర్వాత దేవుని ఆత్మ మనలోంచి వెళ్ళిపోద్ది. ఈ దేహం అనే గుడారం ఏమైపోద్ది? శిథిలమైపోద్ది. అవును ప్రేమను వాళ్ళారా. కాబట్టి ఈ దేహం అనే గుడారము, ఈ నివాసము శిథిలమైపోయినప్పుడు ఈ దేహంలోంచి వెళ్ళిన ఆత్మ పరలోకమందు నమ్మిన వారి పరలోకమందు శాశ్వతమైన ఆ నివాసము, స్థిరమైనది, ఉన్నతమైన నివాసములో ఉండి ఆనందిస్తూ ఉంటుంది. ప్రేమ వాళ్ళ ఈ దేహము శిథిలమైపోద్ది, ఇది కుళ్ళి పాడైపోద్ది. అవునండి. అందుకే ఈ లోకమనే అద్దె ఇంట్లో మనం నివసిస్తూ ఉండగా చేతి పని కాని నివాసము పరలోకంలో దేవుని చేత కట్టబడిన నివాసం మనకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో నీవు నేను మనము ఈ దేశంలో మనము యాత్రికులము పరదేశములై ఉన్నామని తెలియజేస్తుంది. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 15వ వచనం చూడండి.
118-15 వచనంలో మనం గమనించినట్టయితే, ఆ నీతి మంతుల గుడారములు రక్షణ కూర్చు ఉత్సాహ సునాదములు వినపడను, సాహస కార్యం చేయను. కాబట్టి నీతిమంతుల గుడారం అంటే మన దేహం అనే గుడారములో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదాలు మనలో ఉండాలా, మనం నివసించే ఇంట్లో ఉండాలా. ఇది దేవుని కూర్చిన అనుభవం కలిగిన వారముగా ఉన్నప్పుడు మన దేహంలో రక్షణ కూర్చే ఉత్సాహ సునాదాలు మనలో ఉంటాయి. అలాగే మన ఇంట్లో కూడా ఆ సునాదాలు, ఆ దేవుని యొక్క వాక్యం, ఆయన కీర్తనలు కలిగి ఉంటాయి. ప్రేమను వాళ్ళారా, ఇది నీతిమంతుడి గుడారం. అవునండి, నీతిమంతుడి గుడారం రక్షణ కూర్చే ఉత్సాహ సునాదాలు వారిలో నివసిస్తూ ఉంటాయి, అవి ప్రకాశిస్తూ ఉంటాయి, ఆయన నామ సంకీర్తన చేస్తూ ఉంటాయి. ఇది నీతిమంతుని గుడారం. అవునండి, నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీ గృహం కాబట్టి నీతిమంతుడిగా అది కనపడుతూ ఉంటుంది. అందులో ఏ అపవిత్రమైన పాటలు ఉండవు, పోకిరి శాస్త్రలు ఉండవు, అల్లరితో ఆటపాటలు ఉండవు. ప్రభువుని కనపరుస్తూ, ప్రభు సన్నిధిలో ఆనందిస్తూ, ప్రభు కొరకు జీవించే జీవితం అనే ఆ ఆరాటం, ఆ అనుభవం కలిగి ప్రభు కొరకు ఈ లోకంలో నువ్వు జీవిస్తావు. కాబట్టి నీతిమైన గుడారముగా మన దేహాన్ని దేవుడు ఉంచాడు. ప్రభు నన్ను ప్రేమను వాళ్ళ ఆలోచించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో అయిన బిడ్డలమైన మనము ఇతర వారిని ప్రేమతో గౌరవిస్తూ వారికి మనకు కలిగిన ఆతిథ్యాన్ని వారికి అందించే విధంగా మనం ఉండాలి. లోకాసు వార్త 10వ అధ్యాయం 38 వచ్చింది చూడండి. చేర్చుకొనిను నేను వినుచునేను. ఆ 38 వచ్చిన సార్లు అండి, ఒక వచ్చిన సార్లు మన తర్వాత మనకు తెలిసిన భాగమే. అంతటి వారు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్త అను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనిను. అవునండి, ఎక్కడ చేసుకుని తన ఇంట ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని తన వెంట చేర్చుకొని ఏం చేస్తుంది? ఆతిథ్యం ఇస్తుంది. యేసు ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా, చేర్చుకునే ఇల్లుగా, ప్రేమతో సన్మానించే ఇల్లుగా ఉంది. ప్రేమన వాళ్ళారా, ఇది ఇక్కడ మార్త ఆతిథ్యం ఇస్తుంది, మరియమ్మ సన్మానిస్తుంది యేసు ప్రభువుని. ఆ ఇంట్లో ఆతిథ్యం ఉంది, ఆ ఇంట్లో సన్మానం ఉంది. ఎవరికి? యేసు ప్రభువుకి. ప్రేమన వాళ్ళారా, అలాగే దేవుని యందు ఆయన పేరిట వచ్చు తన దాసులకు ఆతిథ్యం ఇవ్వాలి, సన్మానించాలి, అంటే గౌరవించాలి. వారికి ఆతిథ్యం ఇవ్వాలి, వారిని గౌరవించి ప్రేమతో చేర్చుకోవాలా. అవునండి, యేసు ప్రభువుని చేర్చుకున్న ఇల్లు మార్త ఆతిథ్యం ఇచ్చేదిగా ఉంది, మరియమ్మ సన్మానించేదిగా ఉంది. ఏ సన్మానం? అత్తర శరీరెత్తు తీసుకుని ఆయన పాదాలకు పూసి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిసి ఆయన్ని సన్మానించింది, ఆయన గౌరవించింది, ఆయన్ని గణపరిచింది. ప్రేమ వాళ్ళారా, మార్తమ్మ అయితే మరి ఆ పని బాటలు కలిగి భోజన పదార్థాలను సిద్ధపరిచి యేసు ప్రభువుకి ఆతిథ్యం ఇవ్వాలని ఒక కోరిక, ఆశ కలిగి ఉంది. అక్కడ ఒక సందర్భం ఉందండి. ఆ పనులలో కొంత బలహీనపడి యేసు ప్రభుతో మార్తమ్మ ఒక మాట ఉంది. ప్రభువా, నేను ఇంత పని చేస్తున్నానే, నా సహోదరి నాకు సహాయం చేయమని చెప్పలేవా? ఆ చింత నీకు లేదా అంది.
అక్కడ ఒక ప్రభు ఒక మాట అన్నాడు, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు ప్రయాసపడుతున్నావు, అయితే మరి అమ్మ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, అది ఆ మధ్య నుంచి అది తీయబడద్దు అని అలా చెప్పాడు. ఆతిథ్యము అవసరమే, సన్మానించటము అవసరమే, ఈ రెండు అవసరమేనండి. అయితే ఏ సమయానికి ఆ సమయాన్ని మనము కేటాయించుకోవాలా. దేవుని మందిరము, దేవుని సన్నిధి జరుగుతున్నప్పుడు నువ్వు పని వాటిని పెట్టుకోకూడదు. నువ్వు ఆతిథ్యమని సాగు చేసి దేవుని మందిరానికి ఆటంకపరచవద్దు. ఆతిథ్యం అనేది ముందుగా నువ్వు సిద్ధపరచుకోవాలా. అవి చక్కపరుచుకొని యేసుక్రీస్తు ప్రభువుని సన్మానించే విషయంలో ఆరాధనకు నువ్వు రావాలా. అంతేకాని నేను ఆ ప్రభుకి లేక దేవుని బిడ్డలకు నేను ఆతిథ్యం ఇవ్వాలి కదా అని ఒకవేళ నీ కార్యక్రమాలు నువ్వు నిమగ్నమైపోయి దేవునికి స్థానమేకపోతే ప్రయోజనం ఏముంది? కాబట్టి దేవుని బిడ్డలు సన్మానించాలి, వారికి ఆతిథ్యం ఇవ్వాలి. దేవుని వాక్యమును విని సన్మానించే విధంగాను ఉండాలి, ఆయన వాక్యమునకు లోబడే విధంగా ఉండాలి. ఏ సమయమో దానికి ఇవ్వాలి, అంతే తప్ప దేవుని వాక్యం వినే సమయంలో నువ్వు పనులు చేసుకుంటే దేవుని వాక్యాన్ని సన్మానించలేవు, అగౌరవపరిచిన వాడుగా ఉంటావు. దేవుని వాక్యాన్ని గౌరవించాలంటే ఆయన సమయానికి ఆయనకి ఇవ్వాలి. నీ పని చేసుకొని దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చే సమయం ఆతిథ్యం ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు అలా చేయగలుగుతావో రెండిటికి హరుకురాలుగా ఉంటావు. అవును, కాబట్టి దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇవ్వాలి, వారిని గౌరవించి సన్మానించాలి. అప్పుడే దేవుడు నిన్ను కనపరిచేవాడుగా ఉంటాడు. రాజుల 2వ గ్రంథం చూడండి, 4వ అధ్యాయము 8 నుంచి 10 వచ్చిన మనం గమనించినట్టయితే ఒక మాట అక్కడ. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 8 నుంచి 10 వచ్చిన చదువుకున్నాం. పోగా బలవంతపు చేసాను, వచ్చినప్పుడల్లా చూసారా ప్రభునందు ప్రేమైన